శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 562వ భాగం. సరే, చూడాల తనలో కలిగినటువంటి ఆంతరికమైనటువంటి ఆ యొక్క పరివర్తన అంతటిని కూడాను సికిధ్వజుని మీద ముందు పెట్టిందనమాట. అందుకేనయ్యా నువ్వు అడిగావు కదా, ఎందుకు ఇంతగా శ్రీమతివై కాంతిమతివై ఉన్నానని అడిగావు కదా, దానికి సమాధానం ఇది అని తన యొక్క ఆ లోపల జరిగినటువంటి ఆ సాధన అంతా పరిణతి అంతా కూడాను వివరించడం జరిగిందనమాట. అయితే ఈ రాజుకి ఈయన అంత జ్ఞానం ఈయనకి లేదు కదా, పాపం అర్థం చేసుకున్నటువంటి శక్తి లేదు ఈయనకి. ఆ సాధ్య మాటలు విన్నటువంటి ఇతనికి ఆ మాటలకు అర్థం ఏమీ తెలియలేదన్నమాట. ఏంటిది అసంబద్ధ పేలాపన అంటే మామూలుగానే లోకంలో ఉన్న రీతిగానే తక్కువగా అంచనా వేశాడు ఆమెని, ఆ తల్లిని. ఏంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది, అసంబద్ధంగా ఉంది, ప్రేలాపనలాగా ఉంది ఇది అనుకుంటున్నాడు అనమాట. నేనేమో అయితే నాకు ఒక్కటి మాత్రం అర్థమవుతోంది, విశ్రాంతి లేకుండా శాంతి అనేది లేకుండా నేను బాధపడుతున్నాను. ఏమని చూస్తుంటే మహా విశ్రాంతిగా ఉన్నట్టు కనిపిస్తోంది, ఏమాత్రం సంక్షోభం అనేది లేకుండా కనబడుతోంది. కానీ ఈ మాటలన్నీ నాకేం అర్థం కావట్లేదు. మాట్లాడే మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్టుంది, కానీ ఆమెలో మాత్రం ఒక అద్భుతమైనటువంటి విశ్రాంతి నాకు కనపడుతోంది. అసలు ఎప్పుడు వస్తుంది ఇక్కడ? మళ్ళీ వాల్మీకి మహర్షి ఒక చెప్తున్నాడు, ఎప్పుడు వస్తుందయ్యా విశ్రాంతి అంటే ఫలానా ఫలానా అనేది ఉన్నప్పుడు సంక్షోభం, ఇది అది విశేషాలు చూస్తే సంక్షోభం, ప్రపంచ నామరూపాలను చూస్తే సంక్షోభం, అది లేకపోతే అప్పుడు మనసు అక్కడే ఆగిపోతుంది, అప్పుడు విశ్రాంతి అనేది. ఇక్కడ మళ్ళీ ఒక విషయాన్ని చెప్పి మళ్ళీ కొనసాగిస్తున్నాడు. ఈవిడికి ఎలా వచ్చిందయ్యా ఈ విశ్రాంతి? ఈ మాటలు నాకు అసలు అర్థమే కావడం లేదే అనుకుంటూ ఏదో ఒక నవ్వుకుని, ఏంటి అప్రస్తుత ప్రసంగం చేస్తున్నావు, నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా ఏంటి, నీ మాటలు ఏంటి నాకేం అర్థం కావటం లేదంటే, ఒక మామూలు వ్యక్తికి ఒక జ్ఞాని యొక్క దశ, జ్ఞాని యొక్క స్థితి తెలియదన్నమాట. అలా ఉంది ఇక్కడ. ఒట్టి అసలు ఒట్టి మూర్ఖురాల్లాగా ఉన్నావే అంటాడు సికిధ్వజుడు. ఇక్కడ ఇంత రాజభోగాలు వైభోగం అంతా కూడాను అనుభవిస్తూ ఉంటే ఇవన్నీ అబద్ధమని అంటున్నావేంటి నువ్వు? ప్రత్యక్షంగా కనబడుతుంది ఈ వైభవం అంతా, ఈ ప్రపంచం అంతా. ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఈ ప్రపంచాన్ని కాదని పరోక్షంగా ఉన్న పరమాత్మను భావించి దాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నానని నీలో నీవు సంతోషిస్తున్నావు. ఇదే నాకు నీ మాటలు అర్థమైన విషయం. నువ్వేదో పరమాత్మని పట్టుకున్నాను, నేను ప్రత్యక్షంగా పరమాత్మను చూస్తున్నాను అనేటువంటి భావనలో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అర్థమైందా? మామూలుగా జనాలలో ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. భోగాలను, ఏ భోగాలు ఐక్యమైనటువంటి ప్రాపంచమైన భోగాలు అనుభవించకుండానే నేను చాలా తృప్తిగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను అంటే వాడు ఎటువంటి వాడో తెలుసా? వాడు ఒక దరిద్రుడు. నాకెంతో కోట్ల ఆస్తి ఉంది, మధ్య వైడూర్యాలు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత డబ్బు ఉందని వాడు ఎలా కలలు కంటుంటాడో అలాంటి వాటితో సమానం అంటున్నాడు ఇక్కడ సికిధ్వజుడు. చూడండి ఆయన యొక్క ఆలోచన ధోరణి ఎంత సంకుచితంగా అట్టడుగున ఉన్నదో. ఇతనికి అపరోక్షానుభూతి లేదు. అర్థమైందా? అతను ఏది మామూలుగా దేనిని చూడాలో దేనిని చూడకూడదని ఇక్కడ ఏది తెలియడం లేదు అతనికి. ఏమి అసలు విచక్షణ వివేకం లేదు. ఏమంటున్నావు నువ్వు అంటున్నాడు చూడాలని. నేను అన్నింటి నాకు సమానమే అని నువ్వు అంటున్నావు, అంతటిని సమానంగా చూడమని చెప్తున్నావు. ఈ కనపడేదంతా లేదంటున్నావు, కనపడింది కనపడేది రెండు నా స్వభావమే అంటున్నావు. అసలు
నువ్వు చెప్పే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? నీ మాటలు నీకే పరస్పర విరుద్ధంగా తోచడం లేదా అంటూ ఎగతాళి మాటలు మాట్లాడుతున్నాడు. మిగతాల మాటలతో నాకు టైం అయింది, నీతో ఏంటి మాటలు, స్నానానికి టైం అయింది, అంతఃపురం నుంచి అందరూ పరిచారకులు అందరూ ఎదురు చూస్తుంటారు, నేను స్నానానికి వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు అనమాట. ఎవరు? శిఖిధ్వజుడు. ఆయనకి బాయ్ చెప్పి వెంటనే చూడాలనుకుంటుంది. అయ్యో, ఇతను చిత్త విశ్రాంతి రహితుడైపోయాడే అనుకుంటుందంట చూడాల. నా మాటలలో అర్థాన్ని గ్రహింపలేకపోతున్నాడే, ఎలాగబ్బా ఇతను ఉద్ధరించాలి అని అనుకునింది. సరే, అక్కడికి ఆవిడ మనసులో స్థిరం చేసుకుని అలాగా ఉందన్నమాట. అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, కొంతకాలం తర్వాత ఉన్నట్టుండి ఆమెకు కోరిక కలిగిందంట. చూడండి, ఈమె ఒకప్పుడు ఎట్లా ఉంది, పరిపూర్ణమైన తృప్తి పొందిన ఆమె, పరిపూర్ణమైన తృప్తి పొంది మంచి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినదై కూడాను ఏ కోరిక లేనిదైనా కూడా లేని వ్యక్తి అయినా కూడా ఈయన విలాసం కొరకు ఈమెకు కొన్ని కోరికలు ఉదయించాయంట ఆయన మనసులో. ఆకాశ గమనాది శక్తులని చెయ్యాలా అంటే, ఆకాశ గమనం అంటే ఏంటి? ఆకాశంలో అలాగ తిరగడం అనమాట. అటువంటి శక్తులు పొందాలా అని కోరిక వచ్చిందనమాట. పొందాలి, ఆకాశ గమనం మొదలైన శక్తులు పొందాలని కోరిక కలిగిందట. ఆకాశంలో గమనం అంటే ఏందా? రాకపోకలు, అటు ఇటు తిరగాలన్నట్టు కోరిక కలిగిందని చూడండి. మనం అనుకున్నాం మొట్టమొదటిలోనే, చూడాలలో యోగ వాసనలు జ్ఞాన వాసనలు రెండూ ఉన్నాయి అని మొదట్లోనే చెప్పుకున్నాం. ఈమెలో యోగ వాసనలు కూడా ఉన్నాయని చెప్పడానికి వశిష్ఠుడు ఈ సన్నివేశాన్ని మనకి ఇన్కార్పొరేట్ చేశాడనమాట. రాజుకి ఎట్టా ఉంది? రాజు పరిస్థితి ఏంటంటే పరోక్షం తప్ప అపరోక్షం లేదా ఆయనకి అసలు. ఈమెకేమో అపరోక్ష జ్ఞానం ఉన్నది, అయినా ఆయన తృప్తి లేదు. ఇంకా యోగ సిద్ధులని పొందాలని ప్రదర్శించాలని తపన ఉన్నది ఈమె దగ్గర. అందుకే ఆమె మార్గాన్ని ఎన్నుకుంది. ఏమని? సర్వభోగాల్ని అంత అంతఃపుర వాసాన్ని పరిత్యజించింది. జనశూన్యమైనటువంటి ఎక్కడ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ఏకాంత స్థలానికి చేరిందట. అక్కడ ప్రాణవాయువుని బాగా అధోభాగం నుండి మూలాధారం నుండి ఊర్ధభాగానికి కుంభకం చేసి ఎంతో కాలం అలాగే యోగాన్ని అభ్యసించిందట. చూడాల. ఇక చెప్తున్నాడు మళ్ళీ రామునికి ఒక చురక వశిష్ఠ మహర్షి, అయ్యా నేను నీకు చెప్పాలనుకుంది జ్ఞానం, యోగం కాదు. మళ్ళీ చూడాల యొక్క క్యారెక్టర్ ద్వారా మళ్ళీ యోగాన్ని కూడా జోడించి చెప్పాల్సి వస్తుంది. నీకు చెప్పాలనుకుంది జ్ఞానం కానీ యోగం కాదు. ఇక ప్రసంగవశాత్తు వచ్చింది కాబట్టి నీకు చెప్పాల్సి వస్తుంది. అదేనా? కాబట్టి ఎన్నో సిద్ధులు ఇవన్నీ యోగాలు ఉన్నాయి యోగంలో, కానీ వాటన్నిటిలో పడిపోవడం అనేది మంచిది కాదు. యోగా సిద్ధులలో పడిపోవడం మంచిది కాదు. కేవలం విను, అంతేగాని మళ్ళీ యోగంలో ఎక్కడ మళ్ళీ రాముడు ఈ విధంగా డైవర్ట్ అవుతాడు అన్నటువంటి భయంతో వశిష్ఠ మహర్షి రాముణ్ణి ఒకసారి సూచనాప్రాయంగా చెప్తున్నాడు. ఇక్కడ వశిష్ఠ మహర్షి రేపుడు ఏం చెప్తారో మరింత కొనసాగింపు ఎలా ఉంటుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద.